నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే వార్తల్లోకి నిలిచింది. బాబు గారి ఇంకా పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అయితే వార్తలు వస్తున్నాయి. అయితే దీని మీద తన విశ్లేషణ పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్షమిల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత పెద్దగా అయింది ఏంటి అనేది. ఇందులో ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా మాట్లాడలేకపోతున్నారు ఫోన్లో అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? వాస్తవం ఉండటం ఏంటంటే, ఇప్పుడు నిప్పులేందే పొగరాదు. పైగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి టీం అంటేనే వాళ్ళంతా కూడా ఎప్పుడూ ఫౌల్ గేమే ఆడతారు. వాళ్ళకి ఫెయిర్ గేమ్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అట్టదారి ఇప్పుడు రజనీకాంత్ గారు ఏదో సినిమాలో నా దారి రహదారి అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు నా దారి అడ్డదారి అంటారు. ఆయన ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండదు. అంత మాకు చూడటానికి ఏమో మొహం ఏడుపు మొహం వేసుకుని చిన్నపిల్లలకి ఏమి ఎరనట్టు కనపడతాడు. మా తెర తీస్తే డాక్టర్ జకిల్ అండ్ హైడ్ లాగానే వెనకాలేమో వికృత స్వరూపం, వికృత మనస్తత్వం, క్రూర స్వభావం, అంతా కూడా అరాచకం. ఇది వాళ్ళ మోడస్ ఆపరండి. కాబట్టి సహజంగానే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు అనుమాన పక్షి. వాళ్ళకి ఈ టైపు వ్యవహారాలు చేసి వాళ్ళకి అభద్రతాభావం ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. దాంతో అవతల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ పార్టీ ఏం చేస్తుంది కార్యక్రమాల్లో వాళ్ళ సంగతి మానేస్తారు, వాళ్ళు కడుక్కుంటూ మానేస్తారు, ఎదటోళ్ళ సంగతి చూసుకుంటారు. కాబట్టే ఎదటోళ్ళు ఫోన్లు వినాలన్న ఆసక్తి ఎందుకు వస్తుందండి? ఇప్పుడు మీరున్నారు, మీ ఫోన్లో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, అది ఎందుకు? మీ పర్సనల్ లైఫ్ కదా అది, మీ స్వేచ్ఛ, మీ హక్కు కదా. దాంట్లో నేను జొరబడకూడదు కదా. ప్రభుత్వం అసలు జొరబడకూడదు. చాలా నేరం, పెద్ద నేరం అది. మీ ప్రైవసీకి భంగం కలిగించడం అనేటువంటి పెద్ద క్రైము. ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయడం. ఇప్పుడు మీకు రామకృష్ణ హెగ్డే గారు తన పదవి వదులుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ల విషయంలో, రాజీవ్ గాంధీ గారి విషయం మ్యాటర్లో. అలాగే చంద్రశేఖర్ గారు తన పదవి వదులుకున్నాడు ఇలాంటి సమస్య వచ్చి. ఇక్కడ తెలంగాణలో చూసారా, ప్రణీత్ రావు దొరికాడు, అతను లోపలే ఇస్తారు. అతను ఇంకా కొంతమంది సిఏలు ఎస్ఏలు వీళ్ళందరూ ఒక్కొక్కటి పేరు చెప్తున్నాడు. పడేళ్ళమని ఒకటి లాగితే ఒకటి పేరు చెప్తాడు. ఇప్పుడు ఏం చేస్తారో పోలీసు వాళ్ళకి ఎవరైనా ఒకటే. ఇప్పుడు మీరు దొరికిపోయిన తర్వాత ఏమవుద్ది, అందంగా అతను సమాచారం ఇచ్చేయడం కూడా సేకరిస్తారు. దర్యాప్తులో విచారణ చేసినప్పుడు చెప్తారు వాళ్ళ డిపార్ట్మెంటే కాబట్టి, సార్ మీరు మర్యాదగా ఉన్నట్టు చెప్పేస్తే మీకు ఇబ్బంది ఉండదు, లేదంటే రాంగ్ హ్యాండ్లింగ్ చేయాల్సి వద్దని చెప్తారు. మీకు అతనికి తెలుసు కాబట్టి ఎలా ఉంటుందో చెప్పేస్తాడు. లేదా వాళ్ళు ఇతను చచ్చినట్టు చెప్పేలాగా కొన్ని ఆధారాలు చూపిస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి వేరువేరుగా సయామీ కవలలు అంటే తెలుసా మీకు? లేదు సార్. ఒకే దేహంతో ఇద్దరు పుడతారు, వీణావాణి అలాగనమాట. మీరు చూసుకోండి, కేసీఆర్ గారు ఎలాంటి పరిపాలన చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిపాలన చేశాడు. కేసీఆర్ గారు ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నాడో ఆయన అలాంటి ఉద్దేశాలతో ఉన్నాడు. కేసీఆర్ గారు ఎలాగే ఎదుటి పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, ఆయన అలాగే ఎదుటి పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఈయన ఎలాగ మాట్లాడతాడో ఆయన మాట్లాడతాడు, ఆయన మనుషుల చేత కూడా మాట్లాడిస్తాడు. మీకు ఇద్దరికి డిఫరెన్స్ ఏముంది? ప్రతిపక్షాలు లేకుండా చేసేయాలి, అణచివేయాలి, దుర్మార్గం చేయాలి, అరాచకం చేయాలి, నిరంకుశం, ఇవన్నీ ఈయన నుంచే నేర్చుకున్నాడు అతను. నేను అలా చేస్తున్నాడు, అలా చేసాడు, వేరే ఏమీ లేదు. అంటే ఇక్కడ కేసీఆర్ ఇప్పుడు ఈయన ఫోన్ ట్యాపింగ్ చేశాడు కేసీఆర్ గారు 10 ఏళ్ళ నుంచి. రేవంత్ రెడ్డి గారి మీద ఎప్పుడో ఓటుకు నోటు కేసు లాంటిది పెట్టించారు. ఇవన్నీ అది ఎలా వెళ్తే వాళ్ళకి. ఇప్పుడు దొరికాడు, మొత్తం లోపల పోతారు వాళ్ళు, ఎవ్వడం మిగలరు, వదలరు, అందరూ చెత్తరు బయటికి, బిలబిలమంటూ చెత్తరు బయటికి. ఎవరున్నారో ఈ కేసుల్లో అనేక మంది అధికారులు, రాజకీయ నాయకులు అవలిపోతారు, గజగజ ఉడికేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంతు, వీళ్ళు అధికారం మారిన తర్వాత బయటకు వచ్చింది బొమ్మ. వాళ్ళ అధికారంలో ఉండగానే వచ్చేది. ఇప్పుడు ఇంకా ఆపద్ధర్మం కింద ఉండగానే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తున్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి టీడీపీ వాళ్ళు. ఈ ఫోన్ ట్యాపింగ్ల మ్యాటర్ తీసుకెళ్ళి వాళ్ళు విచారణకు ఆదేశించారు, దర్యాప్తు చేశారనుకోండి, బొమ్మ వచ్చేది బయటికి. వచ్చేందంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందే బట్టలే సర్దుకుని ఒకటి సర్దుకుని వెళ్ళిపోవాలి. అసలు ఎందుకు సార్ మరి అంత భయపడి వాళ్ళ ఫోన్లు వినాల్సిన అవసరం ఏముందంటే, వాళ్ళు ఏమేమి ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నారనా, లేకపోతే ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారా? అదేనండి, వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుంది రాజకీయ పార్టీలకి. దానికి ఒక కోవట్లను పెట్టుకుని అలాగే ఏదో పడుతూ ఉంటారు. యాక్చువల్గా ఈ ఫోన్ ట్యాపింగ్లు, ఈ పెగాసిస్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఇలాంటివి ఎందుకు వాడతారంటే, విద్రోహ చర్యల గురించి ముందుగా తెలుసుకోవడానికి. కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. ఈ దేశంలోనే ఇలాంటివి కొన్ని ఉన్నాయి సంస్థలో.
వాళ్ళు ఏం చేస్తారంటే దేశ భద్రత కోసం అలాగే ప్రభుత్వాల మీద కుట్రలు ఏమైనా జరుగుతున్నాయేమో అటువంటి వాటిని తెలుసుకోవడం కోసం వాడటంలో తప్పులేదు, రాజ్యాంగబద్ధంగా. ఇది వ్యక్తుల ప్రైవేటు జీవితం మీద వీళ్ళు నిఘా పెట్టారంటే అది రాజ్యాంగ విరుద్ధం, అది పెద్ద నేరం. కాబట్టి ఆ నేరానికి పాల్పడ్డారంటే ఖచ్చితంగా పనిషబుల్, ఖచ్చితంగా శిక్ష అనిపిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కనుక యాక్షన్ తీసుకుంటే అవుట్, ఎలక్షన్ల ముందే వీళ్ళు అవుట్. ఇప్పుడు అధికారులు బుద్ధి తెచ్చుకోవాలా, ఎందుకంటే నాకు బుద్ధి లేదండి, నేను చెప్తాను. నా రాజకీయ పార్టీ నా అధికారం కాపాడుకోవడం కోసం నేను ఎన్ని గడ్లైనా కరుస్తాను. నేను నీకు ఆదేశాలు ఇస్తే నువ్వు ఐపీఎస్ లేకపోతే ఐఏఎస్ అధికారి అయ్యి ఉండి నువ్వు బాగా చదువుకుని ఆ స్థానానికి రావడం నువ్వు ఎంతో కష్టపడి పోటీ పరీక్షను ఎదుర్కొని ఇంటర్వ్యూలో అన్నీ ఫేస్ చేసి ఆ స్థానానికి వచ్చిన తర్వాత నువ్వు బాధ్యతగా వ్యవహరించి నీకు అధికారం ఉంది, పెత్తనం ఉంది, సంపద కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంత నిజాయితీగా ఉన్నా ఒక దెబ్బ కొట్టేసి సెటిల్ అయిపోతారు కదా లైఫ్లో, వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కదా. అలా నీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పుడు నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటావు, నీకు ఒక స్టేటస్ ఉంటుంది. ఇన్ని అనుభవించిన తర్వాత ఇదంతా ఎవరి వల్ల? ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వం, నువ్వు ప్రజలకే జవాబుదారీగా ఉండాలి. దాంట్లో ఓతు తీసుకుని వస్తావు నువ్వు ఇలాంటి గుడిసేటి పనులు ఏంటి? అవునే కదా, ఇలాంటి పనులు చేయకూడదు కదా. అంటే నేను డిప్లొమాటిక్గా మాట్లాడలేకపోతున్నాను వీళ్ళ గురించి చూస్తుంటే, ఈ బుద్ధిహీనులు చూస్తుంటే అసలు వాళ్ళకి అన్నం తింటున్నారు, వాళ్ళకి కుటుంబం ఉంటుందా? ఇప్పుడు భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు అందరూ ఉంటారు కదా. నువ్వు సమాజానికి కాదు నీ ఇంట్లో చెప్పుకో సమాధానం. ఈ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్లకు పడిన అధికారి ఎవడన్నా, ఇప్పుడు ఎవరు రాజకీయ నాయకుడు బుద్ధి లేకుండా చెప్తాడు, వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. నీ బుద్ధి ఎక్కడ పోయింది? రేపు పొద్దున్న జైల్లోకి వెళ్తే నీ కుటుంబం అంతా ఏమైపోద్ది? అంటే జైల్లోకి వెళ్తాం గొప్ప అనుకుంటున్నారా? జైల్లోకి వెళ్ళి వస్తే పెద్ద గొప్ప అనుకుంటున్నారు, లేదా రాజకీయ పార్టీలు మారిపోయి ఏదో రంగం బయటపడలేరు. అన్నిసార్లు కుదరదు. జీవితంలో మీరు చాలా ఎత్తుకెదిగేమనుకున్న తర్వాత పతనానికి వెళ్ళిపోవడానికి మీ బుద్ధి వక్రం అయితే, కులమో మతమో ఏదో దానికి ప్రలోభపడితే, డబ్బుకో దేనికో ఆశపడితే మీ జీవితం సర్వం సంకనాగిపోద్ది, మీ కుటుంబం జీవితం పాడైపోద్ది. ఇది గమనించుకోవాలి వాళ్ళంతా. అంటే ఇప్పుడు చూస్తుంటే సార్, ఇక్కడ తెలంగాణలో ప్రణీత్ రావు దొరికాడు, ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఇప్పుడు మరి ఆంధ్రాలో కూడా ఒకవేళ ఆ వ్యక్తి ఎవరనేది పట్టుబడితే ఆల్రెడీ పేర్లు ఇచ్చేస్తున్నారు కదా, టీడీపీ వాళ్ళు చెప్పారు కదా, మనం చెప్పడం ఎందుకు, 4-5 రెడ్లు పేర్లు చెప్పారు. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటారు. అది అంత దర్యాప్తులు రుజువు అయిపోద్దండి. ఎక్కడ తప్పించుకుంటారండి వాళ్ళు. మీకు ఎలక్షన్ కమిషన్ ఆదేశించి సిబిఐకో ఆదేశించింది అనుకోండి, వాళ్ళు నిజంగా దీన్ని పట్టుకోవాలంటే అన్నీ పట్టేసుకుంటారు. తప్పించుకోలేరు. ప్రణీత్ రావు తప్పించుకున్నాడా? అవన్నీ ధ్వంసం చేసేసి దొరికేసాడు, అడవిలో పడేసాడన్నా కూడా. ఏమండి, చట్టం తన పని తాను చేస్తే కానూన్ కా హాత్ బహుత్ లంబా హై, ఎంత దూరం వెళ్ళిపోయినా చేతులు దెయ్యం చేతుల్లో పాకుంటూ వచ్చేస్తాయి, ఎక్కడికి వెళ్ళి పడేసుకుంటారు. అంచేత వీళ్ళు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. రైట్ సార్.